మంగని అంతలా ఏడుస్తుంది? పాము మంగని కాటేయలేదు కదా? కాటేశాక ఎలా ఎడవాలో రిహార్సల్స్ చేస్తోందేమో. ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పొదినా? ఏదో పీడకలొచ్చింది. మంగ పైకి పోయినట్టు కళ ఏమన్నా వచ్చిందేమో. ఎలాగూ పైకి పోతుందిగా, మళ్ళీ పని కట్టుకుని కలలు కండవెందుకు? నిజం తెలియక జై నిన్ను బాధ పెడుతున్నాడు. వాణ్ణి క్షమించమ్మా. జైకి మంగంటే ప్రేమ తప్ప మీరంటే కోపం లేదు. అది మీకు తెలుసు వదినా. జైలాంటి మంచి భర్తను మంగకిచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడుంటాను. కానీ అంతగా ప్రేమించే మంచివాడికి భార్యను దూరం చేస్తున్న ఆ దేవుడిపై కోపం వస్తుంది. నా కూతుర్ని కాపాడుకోలేని నా నిస్సహాయతపై నా కోపం వస్తుంది. మంగా మేడం గారికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా మేడం? ఓదార్చాల్సిన మీరే బాధపడితే ఎలా? నా వల్ల కావట్లేదు చారి. ఆ పీడకల నన్ను భయపెడుతుంది. మనం ఒకసారి గుడికెళ్ళాలి చారి. నైట్ ఏం జరిగింది? ఏం జరుగుతుందమ్మా? మంగ హాయిగా నిద్రపోయింది. ఆ పాము ఏమీ చేయలేదు. అది ఎందుకు మంగని కాటేయలేదు? మమ్మల్ని అడిగితే మేమేం చెబుతామమ్మా? ఆ పావును అడిగినా ఏం చెప్పదు, ఎందుకంటే దానికి మాటలు రావు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, ఈ టైంలో జోకులేస్తున్నారేంటి? వెటకారంగా ఉందా మీకు? వింతగా ఉందమ్మా. ఆ స్వామీజీ ఏమో మంగ చావు రోజుల్లోంచి గంటలకు వచ్చింది అన్నారు. రోజు మారింది గాని మంగ చావలేదు. ఆ పాము మోసకారి పాములా ఉందమ్మా. మనుషుల్ని కాటేసే పాములా కాదు, మన్ను తినే పాములా బద్ధకంగా ఉంది. ఇదంతా చూస్తుంటే అసలు మంగ చస్తుందా లేదా అని డౌట్ వస్తోందమ్మా. లేదంటే అంత పెద్ద పాము అలా సైలెంట్గా ఉండటం ఏంటి? ఒకవేళ మంగ ఆ పామును వశపరుచుకుందేమో. మంగ మంచితనానికి ఆ పాము లొంగిపోయిందేమో. ఏది ఏమైనా మీ అమ్మకు మంగను పాము కాటేసి చంపినట్టు పీడకలొచ్చిందమ్మా. హడలిపోయింది. ఆ పీడకల నిజం కావాలి. పాము కాటుతో ఆ మంగ చావాలి. కాని పాము కాటు వేయట్లేదే, కనీసం కరుస్తానన్న హింటు కూడా ఇవ్వట్లేదు. ఆ పాము ఎందుకు కాటేయట్లేదో తెలుసుకోవాలి. ఎలాగైనా అది మంగను కాటు వేసి ఇలా చెయ్యాలి. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో. వెళ్ళి అడుగుదాం పదండి. కమ్. ఈడగారు అడుగుతూ ఆయన చెప్పేస్తాడు మరి. బా, మనకెందుకు? దాని వెనకాల వెళ్దాం పదండి పదండి. చెప్పండి స్వామి, రాత్రి మంగని ఆ పాము ఎందుకు కాటేయలేదు? శాపం తొలగిపోయినట్టేనా? సర్పగండం లేనట్టేనా? ఏమిటి స్వామి మౌనంగా ఉన్నారు? శాపం తొలగిపోయిందని ఒక్క మాట చెప్పండి స్వామి. నా చేతుల్లో లేనిది నా నోటితో ఎలా చెప్తాను నాయనా? మీకు సర్వం తెలుసు కదా స్వామి, చెప్పండి స్వామి. శాపం తొలగిపోలేదమ్మా, ఆమెకు మరణం పొంచి ఉంది.
మరి ఆ పాము? అది విరామం. మృత్యు గడియల్లోనే సర్పం కాటు వేయాలి. కాటు వేసే సమయానికి గడియలు మారిపోయాయి. అమృత గడియలొచ్చాయి. ఆ సమయంలో కాటు వేస్తే మరణం సంభవించదు. అది శాపానికి విరుద్ధం. అందుకే సర్పం కాటు విరమించుకుంది. షిట్. అంటే ఆ పాము ఇంకెప్పుడు కాటు వేయదా స్వామి? ఈరోజు కాటు వేయదు. అమృత గడియలు దాటి మళ్ళీ మృత్యు గడియలు వచ్చినప్పుడే శాపం సర్పాన్ని ఉసిగొలుపుతుంది. ఈరోజు మంగకి ఏం కాదా స్వామి? చెప్పలేం తల్లి. ఆమెకు శాపం మాత్రమే శత్రువు కాదు. ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు. విన్నావు కదమ్మా, అమృత గడియలు రావడం వల్ల పాము మంగను కాటు వేలేదట. ఈ రోజు కాటు వేసే అవకాశం ఉండకపోవచ్చట. మంగ ఆయుష్ మళ్ళీ పెరిగింది. లేదు, శాపం నాకు అవకాశం ఇచ్చింది. అది నా చేతుల్లో చావాలని రాసి పెట్టుంది. మంగన్ నువ్వు చంపుతావు నిత్య? మొదటి నుంచి దాన్ని నేనే చంపాలనుకుంటున్నాను కదా. ఎందుకమ్మా, ఒకరోజు ఆగితే ఆ పామె కాటేసి చంపుతుందిగా. శాపానికి ఛాన్స్ ఇచ్చాను, అది మిస్ అయింది. ఇప్పుడు నా వంతు. మంగకు శాపం మాత్రమే శత్రువు కాదని చెప్పాను కదా. ఆ రెండో శత్రువుని నేనే. ఈ రోజు నాది. టుడేస్ మంగాస్ డెత్ డే. ఏదో ఒకటి చేసి వెంటనే మంగని పొలానికి రప్పించండి. నేను అక్కడికే వెళ్తున్నాను. అక్కడే మంగ చావు. ఈ నిత్యకేమైనా పిచ్చా? మంగ పొలానికి ఎందుకు వస్తుంది? మనం ఎలా తీసుకెళ్తాం? మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మంగ చావు అక్కడ రాసిపెట్టుంటే అదే పొలానికి బయలుదేరుతుంది. మీరు విన్నది నిజమే. నేను పొలాలు చూడాలనుకుంటున్నాను. ఈ సమయంలో పొలం చూడడం ఏంటమ్మా? ఎందుకు? వద్దమ్మా, ఇల్లు దాటి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అలా చెప్పండి, నేనెంత చెప్పినా వినట్లేదు. పచ్చటి పొలాలు చూస్తే కంటికి మనసుకి మంచిదండి. అలా వెళ్ళి స్వచ్ఛమైన గాలి పీలిస్తే కడుపులోని బేబీకి కూడా బాగుంటుంది. ఇది పల్లెటూరమ్మా, ఇంట్లో కూడా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంట్లో గాలికి బయట గాలికి తేడా ఉంటుంది కదా జేజీ. ఇంట్లో పరిస్థితులకు బయట పరిస్థితులకు కూడా తేడా ఉంటుందమ్మా. నా కోసం ఈ ఊరొచ్చారు, పొలానికి తీసుకువెళ్లరా? ఇంకేదైనా అడుగు మంగా, పొలానికి మాత్రం వద్దు. వెళ్తే ఏమైందండి? పొలానికి వెళ్లే రోడ్డు బాగుండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ పొలం గట్ల పైన నువ్వు నడవలేవు. నాకే చెప్తున్నారు. ఇది నేను పుట్టిన ఊరండి. పొలాలు దారులు అన్నీ నాకు పరిచయమే. కావాలంటే డెలివరీ అయిపోయాక వెళ్దు, కానీ ఇప్పుడొద్దు. అప్పుడు నాకు అవకాశం ఉండకపోవచ్చండి. ఏ ఎప్పుడు వెళ్దాం అనుకున్న దానివి అప్పుడెందుకు వెళ్ళేవు? ఇప్పుడే పంపించిన వారు అప్పుడు పంపిస్తారా? నేను వెళ్ళాలనుకున్నప్పుడే వెళ్ళనివ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ప్లీజ్ అండి, ప్లీజ్. అమ్మా, పొద్దున్నే ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళొస్తున్నాను మంగా. అమ్మవారి కుంకుమ తెచ్చాను. జై
ఏంట్రా నువ్వు చేసిన పని? ఆవిడేం చేస్తుందో అడగండి. అమ్మవారి కుంకుమ పెడితే తప్పేంటి నాన్నా? అది మంచి మనసున్న వాళ్ళు పెట్టాలి. మా అమ్మకు మంచి మనసు లేదా అండి? అసలు మనసే లేదు. అలా అంటారేమిటి సార్? మంగా మేడం గారి కోసం స్వరూప మేడం గారు గుడికి వెళ్లి పూజలు చేయించారు. ఏం పూజలు చారి? శుద్ర పూజలా? ఆ దొంగ స్వామి ఏదో వాగడం, ఈవిడింకేదో చేయడం. ఆ స్వామీజీ మాంత్రికుడు కాదు జై, మహర్షి. అతను ఋషి, మీరు ఐడియల్ శ్రీ. ఏం చదువుకున్నారు మీరు? నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అయ్యుండి నాన్ సెన్స్ ని నమ్ముతున్నారు. ఐరన్ లేడీ అని అవార్డు తీసుకొని ఎంత వీక్ మైండెడ్గా ఉన్నారండి. వెయ్యి హార్ట్ ఆపరేషన్స్ చేసిన డాక్టర్ కూడా కన్న కూతురికి సర్జరీ చేయాల్సి వస్తే షివర్ అవుతాడు జై. మంగ మీ కన్న కూతురు కాదు, మీరు షివర్ అవ్వడానికి. అమ్మ ఎవరికైనా అమ్మే రాజే. ఆవిడెందుకు బాధ పెడతావు? మంగ కోసం బాధపడాల్సిన అవసరం కానీ అర్హత కానీ తనకు లేదంటున్నాను. మంగా మేడం గారి కోసం మీతో సమానంగా కేర్ తీసుకునే అర్హత స్వరూప మేడం గారికి ఉంది సార్. ఎవరిచ్చారా అర్హత? గుళ్ళో ఉన్న దొంగ స్వామీజీ ఇచ్చాడా? దేవుడిచ్చిన బంధానికి అర్హత అధికారం నిర్ణయించడానికి మనం ఎవరన్నా? నేను మంగకు భర్తను. తన గురించి కేర్ తీసుకునే అర్హత అధికారం నాకున్నాయి. ఆవిడ అంతగా కేర్ తీసుకోవాలనుకుంటే ఆవిడ అసలు కూతురుంది, ఆవిడ కేర్ చేసుకోమని చెప్పండి. ఇదంతా పక్కన పెట్టండి. నన్ను పొలానికి తీసుకువెళ్తున్నారా లేదా ముందు అది చెప్పండి. పొలానికి ఎందుకు మంగా? చూడాలనుందమ్మా. వద్దు మంగా, ఇల్లు విడిచి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మనం పొలానికి వెళ్తున్నాం మంగా. జై నానా వద్దు జై, నా మీద కోపంతో. ఎక్స్క్యూజ్ మీ, నేను నా భార్య మీద ప్రేమతో తను కోరుకున్న పొలానికి తీసుకెళ్తున్నాను. అది రిస్క్ జై. ఎటువంటి రిస్క్ వచ్చినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కడుపుతో ఉన్న పిల్లని పొలాల వెంట తిప్పకూడదురా. పచ్చడి చేరు చూసి స్వచ్ఛమైన గాలి పీలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని మంగ చెప్పిందిగా చేజీ. కానీ నాన్న, ఆ దారులు సరిగ్గా ఉండవని నువ్వు కూడా చెప్పావు కదా. జాగ్రత్తగా తీసుకెళ్తాను పిన్ని. డెలివరీ టైం దగ్గర పడింది సార్. ఈ టైంలో మీరు ఎప్పుడే కదా తను పొలం చూడాలని కోరింది. తన కోసం ఇంత దూరం వచ్చిన వాడిని పొలం దగ్గరికి తీసుకెళ్ళలేనా? పదమంగా, ఏ ప్రమాదం వస్తుందో నేను చూస్తాను. నాకేం జరుగుతుందో నీకు తెలుసు కదమ్మా, బాధపడకు. నీకేమీ జరగదు, నేను పక్కనే ఉంటాను. డాక్టర్, మీరు మా వెనకాలే ఫాలో అవ్వండి. ఓకే సార్. పదమంగా. మంగా, కాస్త త్వరగా వెళ్ళండి, మరీ ఎద్దుల బండిలా వెళ్తున్నారు. ఈ పల్లెటూరు రోడ్లలో ఇంతకంటే స్పీడ్ వెళ్తే అల్లుడు తెప్పించిన అంబులెన్స్ లో మనం ఎక్కాల్సి వస్తుంది. మంగని మనం పొలానికి పంపించకపోయినా నిత్యం మనల్ని అంబులెన్స్ ఎక్కిస్తుంది.
ఎందుకే కంగారు? మనం ఇంటికి వెళ్లేలోపు మంగే మనకు ఎదురుగా వస్తుంది చూడు. ఏమండోయ్, మీ నాలిక మీద మచ్చుంది. నిజంగానే మంగ ఎదురొస్తోంది. చెప్పానా? చూసావా? మరేమనుకుంటున్నావు నేనంటే? అంతా బావుంది కానీ అది ఎంతకీ చావదేంటి? చివరి నిమిషంలో బ్రతికి బయటపడుతోంది. ఏంటి దాని అదృష్టం? మంగ ఎవరికి పాపం చేసిందే? అందరికి మంచే కదా చేసింది. దేవుడు ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చుగా. అలాంటి మంచి మనిషిని పైకి ఎందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చుగా. మంగ చీమకు కూడా అపకారం చేయలేదే. మంగకు మనం చేసిన అపకారానికి మంగ స్థానంలో మరే అమ్మాయి ఉన్నా మన ఇద్దరిని తరిమేసి ఉండేదే. కానీ మంగ మనల్ని ఇంట్లో పెట్టుకొని ఆదరిస్తుంది, మనల్ని మార్చాలని చూస్తుంది. అలాంటి గొప్ప మనిషి నిండి నూరేడు బ్రతకాలని కోరుకోవాలి, కానీ అర్ధాంతంగా చావాలని శపించకూడదు. ఏంటి దానికి ఫేవర్గా మాట్లాడుతున్నారు? దెయ్యంగాని పట్టిందా? దెయ్యము పట్టలేదు, జ్ఞానోదయం అవ్వలేదు. అలాంటి మంచి పిల్ల ఇంకో రోజు ఎక్కువ బ్రతికితే తప్పేంటని అడుగుతున్నాను అంతే. అది బ్రతకాలనుకున్నా నిత్య బ్రతకనివ్వదు. బ్రతకనివ్వకపోతే చంపనే. మనకేం కావాలి? మన స్వప్న ఆ ఇంటి కోడలు కావాలి, అంతేగా. అలాంటి గొప్ప పని జరగాలంటే అప్పుడప్పుడు ఇలా కాస్తో కూస్తో మంచి గురించి మాట్లాడాలి, అంతే కదా. తమరు అప్రూవల్ గా మారిపోలేదు కదా. నేను మంచిగా మారాలనుకున్నా, నువ్వు మారనిస్తావా ఏంటి? ఏంటి? ఏమి లేదు, అదుగు అల్లుడు మంగ వచ్చారు, దిగో. మావయ్య, మీరేంటి ఇక్కడ? ఏదైనా సమస్య పిన్ని? ఏం లేదమ్మా, మన పొలానికే బయలుదేరినట్టున్నారు. పుట్టి పొడరు ప్రసాదం, నీ నూరు మీ. మేం పొలాలకు వెళ్తున్నట్టు మీకెలా తెలుసు మావయ్య? అంటే నాకు ఈ మధ్య కాలం చేసిన కాలజ్ఞానులు పూనుతున్నారు అల్లుడు. ఏంటి కాలజ్ఞానులు ఒంట్లోకి వస్తున్నారా బాబాయ్? అంటే ఎప్పుడు కాదమ్మా, అప్పుడప్పుడు. ఇప్పుడు ఆ కాలజ్ఞానులు ఒంట్లో ఉన్నారా? ఉంటే మంగకు బేబీ పుడుతుందో బాబు పుడతాడో చెప్పను. అసలు మనిషే ఉండదు. ఏంటి బాబాయ్? ఏమి లేదు, ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు పుడతారమ్మా. నేను చెప్పాను కదండి, మనకి కవల పిల్లలు పుడతారంట. మావయ్య, మీరు చెప్పింది నిజమైతే మీరు కోరింది ఇస్తాను. నా కూతుర్ని పెళ్లి చేసుకోలేడు. వాట్? ఊరికే తమాషా చేశారా? కాలజ్ఞానం లేదు, పాడు లేదు. మన పొలం ఇటే కదా, అందుకని పొలానికి వెళ్తున్నారా అని అడుగుతున్నారు, అంతే కదండి? అంతేగా అంతేగా. మీరు కూడా మొత్తం పొలానికి రావచ్చు మావయ్య. అది నువ్వు వేరే చెప్పాలడు, నువ్వు చెప్పకపోయినా వస్తాం, అది తన ఆర్డర్. ఎవరి ఆర్డరు? నా ఆర్డర్ అమ్మా. నిన్నెప్పుడు కనిపెట్టుకుని ఉండాలని నేను ఈయనతో చెప్పాను. సర్లే కానీ బయలుదేరండి. పదండి. చిన్నగా ఉండదా? పూనకం వచ్చినట్టు ఎందుకలా బాగుతారు? ఏమో చంద్రిక, ఈ మధ్య నా నాలుగు అస్సలు కంట్రోల్ కావటం లేదు. కరెక్ట్. బామ్మగారు,
బామ్మగారు, చంద్రికా మేడం ప్రసాద్ సార్లు ఎక్కడండి? తెలీదు చారీ. తెలీదా?